హలో అండి. వెల్కమ్ టు అనుష హోమ్ కిచెన్. అనుష హోమ్ కిచెన్ ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి పార్దా బిర్యానీ. దీన్ని పొట్లి బిర్యానీ అని, పొట్లం బిర్యానీ అని కూడా అంటారు. మామూలుగా మనం బిర్యానీ గిన్నెలో కానీ, ఓవెన్‌లో కానీ పెట్టి చేస్తాము. ఈ పర్దా బిర్యానీ చపాతీలో పొట్లంలాగా ప్యాక్ చేసి బిర్యానీ ప్రిపేర్ చేస్తారు. ఇది చాలా డిఫరెంట్‌గా, టేస్టీగా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా స్పెషల్‌గా ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఈ బిర్యానీ చేసి పెట్టొచ్చు. ఇప్పుడు పర్దా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను 1 కేజీ చికెన్‌ని తీసుకున్నాను. దీనిని నీట్‌గా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇందులో 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 3 బగారా ఆకులు, 2 ఏలాకులు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, 3 టేబుల్ స్పూన్ కారం, 1 ½ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ కప్ పెరుగు, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని మొత్తం అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ప్లేట్‌తో కానీ లేదంటే ఫుడ్ ర్యాప్ ఉంటే ఫుడ్ ర్యాప్‌తో కానీ క్లోజ్ చేసి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పర్దా బిర్యానీకి కావలసిన చపాతీ పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో 2 కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్‌గా వచ్చేంత వరకి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలిపాక ప్లేట్‌తో కానీ, ఫుడ్ ర్యాప్‌తో కానీ కవర్ చేసి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఒక పాన్ తీసుకొని అందులో వేసుకోవాలి. వేశాక అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్‌ని మీడియం ఫ్లేమ్‌లో 10-15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయడం వలన చికెన్ బాగా ఉడుకుతుంది. దీనిని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్ 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్‌లో మరొక 10 మినిట్స్ చికెన్‌ని కుక్ చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా ఆయిల్ పైన తేలేంత వరకి కుక్ చేసుకోవాలి. చికెన్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక పాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, 2 ఏలాకులు, 1 బగారా ఆకు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని వాటర్‌ని బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత 2 కప్స్ బాస్మతి రైస్‌ని 30 మినిట్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. 30 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్న రైస్‌ని బాయిల్ అయిన వాటర్‌లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్‌ని మధ్యలో కలుపుకుంటూ ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. రైస్‌ని ఈ విధంగా మెత్తగా కాకుండా 90% కుక్ అయ్యే వరకి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్‌ని స్ట్రెయినర్‌తో వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్‌ని ఈ విధంగా వాటర్ లేకుండా వడపోసుకోవాలి. ఇప్పుడు పర్దా బిర్యానీకి కావలసిన చికెన్, రైస్ ప్రిపేర్ అయ్యింది. తర్వాత మనం పర్దా బిర్యానీ చేయడానికి ఇలాంటి
రౌండ్గా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని దానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ని పక్కన పెట్టుకొని ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం చపాతీని బిగ్ సైజ్లో వచ్చేంత వరకు ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మనం ఏ ప్యాన్ అయితే యూస్ చేస్తున్నామో ఆ ప్యాన్కి డబుల్ సైజ్ వచ్చేంత వరకు చపాతీ రోల్ చేసుకోవాలి. మనం ఇలా చపాతీ రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ రాసి పెట్టుకున్న ప్యాన్లో ఈ చపాతీని ఈ విధంగా వేసుకుందాం. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయడం వలన మనకి ప్యాన్లో వేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇలా చపాతీ ప్యాన్లో వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని, చికెన్ని లేయర్స్ వైజ్గా వేసుకోవాలి. ఫస్ట్ మనం ముందుగా రైస్ని వెడల్పుగా ఒక లేయర్ వైజ్గా వేసుకోవాలి. ఇలా రైస్ని ఒక లేయర్గా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని లేయర్ వైజ్గా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి రైస్ని సెకండ్ లేయర్గా వేసుకోవాలి. ఇలా రైస్ని సెకండ్ లేయర్గా వేసిన తర్వాత మిగిలిన చికెన్ని కూడా సెకండ్ లేయర్గా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని థర్డ్ లేయర్గా చికెన్ మీద వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ని, కర్రీని మొత్తం లేయర్ వైజ్గా వేసుకున్న తర్వాత వీటిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత చివర్లో కొంచెం సాఫ్రాన్ వాటర్ని వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ అంతా కవర్ అయ్యేలా చపాతీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సైడ్లో చపాతీని కవర్ చేసుకోవాలి. ఇలా చపాతీని మంచిగా కవర్ చేయడం వలన బాగా స్టీమ్ అవుతుంది. ఇప్పుడు చపాతీ కవర్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ కానీ ప్యాన్ కానీ తీసుకొని ఈ విధంగా పర్దా బిర్యానీ రివర్స్లో తిప్పుకోవాలి. ఫ్లాట్గా ఉన్న ప్లేట్ అయితే మీకు పర్దా బిర్యానీ రివర్స్లో తిప్పుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ విధంగా రివర్స్లో తిప్పిన తర్వాత నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. పర్దా బిర్యానీ రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా టేస్టీగా, యమ్మీగా ఉంది కదా. మీరు కూడా ఈ పర్దా బిర్యానీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి.